ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరపున స్మిత్ అత్యధిక పరుగులు చేశాడు. వెస్టిండీస్ తో వన్డేల్లో అరంగేట్రం చేసిన స్టీవ్ స్మిత్ కు ఆస్ట్రేలియా తరపున అత్యంత విజయవంతమైన వన్డే ఆటగాళ్లలో ఒకటిగా పేరుంది. ఇప్పటి వరకు 170 వన్డేలాడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 34.67 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రిటైర్మెంట్ ఇది గుడ్ మూవ్ అని అంటారా? డెఫినెట్ గా గుడ్ మూవ్ అండి. ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఆల్రెడీ 35 years ఏజ్ ఉంది అతనికి. సో నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ 2 ఏళ్ల తర్వాత 2027 లో జరగబోతుంది. సో అప్పటికి అతను ఫిట్నెస్ విషయంలో కొంచెం డౌట్స్ ఉంటాయి. సో యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వడం కోసం, ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడే పరిస్థితి లేదు కాబట్టి చాలా వరకు, సో ఇప్పటి నుంచి యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తే డెఫినెట్ గా అతని ప్లేస్ లో వేరే వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రైట్ డెసిషన్ అని చెప్పాలి. సమ్ ఆఫ్ ది గ్రేట్ ప్లేయర్స్ ఈ వన్డే ఫార్మాట్ లో చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో జరిగిన మ్యాచ్ లో కూడా అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాము. బట్ సో వెరీ గుడ్ ప్లేయర్, రైట్ టైమ్ లో ఆ డెసిషన్ తీసుకున్నాడని చెప్పాలి. నన్ను అడిగితే ఈవెన్ ఇండియన్ టీమ్ తరఫు నుంచి కూడా బహుశా రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ నాటికి ఆయన 40 years వస్తాయి. సో ఈ లోపల కేవలం బయలేటరల్ సిరీస్ ఆడడం వల్ల ఎలాంటి మీనింగ్ లేదు. ఈ లోపల వేరే కేవలం వన్డేలకి కాబట్టి టెస్ట్లకి T20లకి అందుబాటులో ఉన్నట్టే. T20 టీమ్ లో అయితే అతను రెగ్యులర్ గా అయితే లేడు. వన్డే టెస్ట్ మ్యాచ్ లో మాత్రం చాలా కీ ప్లేయర్. అది టెస్ట్ మ్యాచ్ లో 35 years వచ్చినా కూడా టెస్ట్ మ్యాచ్ లో అది పెద్ద ఇబ్బంది రాదు. వన్డే క్రికెట్ లో కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి టెస్ట్ మ్యాచ్ లో అతను కొనసాగే అవకాశం. ఓకే, అంటే ఓవరాల్ గా ఆయన కెరీర్ ఇన్నింగ్స్ ని ఎలా అనలైజ్ చేస్తారు? చాలా అద్భుతమైన సుదీర్ఘమైన కెరీర్ కదా. చాలా సుదీర్ఘమైన కెరియర్. మనకి 2015 వన్డే వరల్డ్ కప్ కూడా గుర్తుంటది. మనం సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన అప్పుడు అతను సెంచరీ చేసి మనం ఫైనల్ చేరకుండా అడ్డుకోగలిగాడు. దానివల్ల ఆ ఇయర్ లో సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ కూడా గెలిచింది. సో రెగ్యులర్ గా వన్డే ఫార్మాట్ లో అతను చాలా వన్డేల్లో కానీ టెస్ట్ లో కానీ చాలా కీ ప్లేయర్. మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ కూడా అయినాయి. అతను శాండ్ పేపర్ గేట్ లాంటి కాంట్రవర్సీస్ అయినాయి, క్యాప్టెన్స్ కోల్పోయాడు. బట్ ఓవరాల్ గా అతని పర్ఫార్మెన్స్ మాత్రం, అంటే ఇప్పుడేమీ కెప్టెన్ గా కప్ అందించలేదని బాధతో అయితే కాదు కదా? అలా అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మన ఇండియాలో రిటైర్మెంట్ల విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. కానీ ఫారిన్ క్రికెటర్స్ ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పర్టికులర్ పాయింట్ కి వచ్చిన తర్వాత వాళ్ళు తమ కెరీర్ గుడ్ బై చెప్పి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.